హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హరికృష్ణ. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, అసెంబ్లీకి రానంటున్న జగన్, ప్రజల్లోకి వస్తానంటున్న బాబు, ఇదే అంశాలపై మనతో చర్చించడానికి జర్నలిస్ట్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, జగన్ గారు అసెంబ్లీకి రానంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? నమస్తే హరికృష్ణ గారు. అయితే జగన్ అసెంబ్లీకి రానంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన 2024 ఎలక్షన్ తర్వాత కూడా ఎప్పుడు బహుశా ఆ ప్రమాణ స్వీకారం రోజు రావడమే, ఆ తర్వాత ఆయన రాలేదు. అప్పుడు మనకు తెలుసు 2014లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆయన అప్పుడు ఏమో పరిస్థితులు వేరనమాట. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడని ఇవ్వలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చి పాదయాత్ర చేశారు, తర్వాత అధికారంలోకి వచ్చారు, అది వేరే విషయం. మరి 2024 వచ్చేపాటికి మరి ప్రమాణ స్వీకారం రోజే ఆయన ఒక్కరోజే వచ్చి మళ్ళీ తర్వాత అసెంబ్లీ సమావేశాలకి మళ్ళీ రాలేదు. అదేమంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాం అసెంబ్లీకి అంటున్నారు. అయితే నేను ఆయన కొత్త భాష ఒకటి చెప్పారు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి. ఎమ్మెల్యేలు చెప్పదలుచుకున్నది, మాట్లాడదలుచుకున్నది అసెంబ్లీకి వెళ్ళే చెప్పాలా, బయట ఉండి కూడా చెప్పొచ్చు అని కొత్తగా అనటం కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆయన ఎన్నుకొని ప్రజల చేత ఓట్ల ద్వారా ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో ఆయన ఎన్నుకోబడి మరి ఇంతమంది ప్రజలు వాళ్ళకి నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలకి అది 11 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. ఇంతమందిని గెలిపించి పంపిస్తే వాళ్ళేమో అక్కడ వెళ్ళకోకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామని చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి. సరే, ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వాల్సిన పనే ఉంది. ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలే చెప్తున్నారు కదా. వాళ్ళది ప్రతిపక్షం కాదు అంటే సరిపోదు ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవి వాళ్ళు అన్నాయిలు అనుకున్నా కానీ అది కొన్ని విమర్శలకే పరిమితం అవుతాయి, కానీ యథార్థంలోకి వచ్చినప్పుడు అవి వర్కౌట్ అవ్వవు అనమాట. సో ఆయన ఏమంటున్నారు నిన్న మీడియా సమావేశంలో, అక్కడ మీడియాలో అక్కడ శాసనసభలో అడిగేదేదో మేము మీడియా ముందు అడుగుతాం, అయ్యే ప్రత్యక్ష ప్రసారాలని దానికి సమాధానాలు చెప్పమనండి ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతున్నారు. మిగతావి కూడా చాలామంది అడుగుతున్నారు, సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు, ఖండిస్తున్నారు. అంతకంటే ఎక్కువ అడ్వైజులు ప్రభుత్వానికి ఇస్తున్నారు, ప్రతిపక్షాలకి అందరూ ఇస్తున్నారు. మరి వేరే మాట ఏనానా, ఇది కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సిన అటువంటి అంశం కదా. మీరు ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళాలి. వాళ్ళు సమయం ఇస్తున్నారా లేదా, 0 అవర్ అనేది మీకు కేటాయించబడి ఉన్న మీ టైంని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రితో పాటు మీకు ఇవ్వాలంటే మీ పట్టుదల. సార్, దీనిలో మీరు అడిగే ప్రశ్న ఏంటంటే కోర్టు నుంచి వచ్చినాటికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఆ స్పీకర్ ఎవరైతే వాళ్ళకి వస్తుంది, మరి వాటికి సమాధానం చెప్పలేదు కదా మీరు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. సరే, వాటి తీసి పక్కన పెడితే ముందు మీరు అసెంబ్లీకి వెళ్తే అన్ని ప్రజలు చూస్తారు కాబట్టి మీ మీద విశ్వాసం పెరిగే ఇది ఉంటుంది అనమాట. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడు చేయటం కరెక్ట్ కాదేమని చాలామంది ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు. రానున్న 3 నెలల్లో చంద్రబాబు ప్రజల్లోకి వస్తారని సమాచారం, ఎలా చూడొచ్చండి? నిన్న గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం మరి మంత్రులతో అధికారులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్నపాటి డిస్కషన్ జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే రానున్న 3 నెలల్లో మనకి సంక్షేమ పథకాలు కూడా మరి అందిస్తారని చెప్పి ఇప్పటికే సమాచారం ఉంది. ఇక దాని నిమిత్తం మరి ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి సంక్షేమ ఫలాల గురించి వాటి గురించి చెప్పాలని ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి బాధ్యతలు ఇస్తున్నట్లయితే సమాచారం. ఎందుకంటే నిన్న మొన్నట్లో మనకు తెలుసు, గత ప్రభుత్వం గడప వద్దకు ప్రభుత్వం ఒక కార్యక్రమం అయితే చేపట్టింది. అప్పుడులో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని, వాలంటీర్లను వెంట తీసుకొని ప్రభుత్వ పథకాలన్నింటినీ ఏదైతే అమ్మఒడి ఉందో, ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో, ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు పెన్షన్ వస్తుందా, లేకపోతే అమ్మఒడి పడుతుందా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అన్ని పథకాలు అందుతున్నాయని అడిగి టిక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. అయితే అదే కార్యక్రమం మరి జీవోతో అది ఇదై ఉంది కాబట్టి, అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మరి నిన్న మొన్న ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తున్నట్లు సచివాలయాల శాఖ డైరెక్టర్ గారు ఒక జీవో కూడా విడుదల చేసినట్టు తెలుస్తుందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు 6 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటివరకు ఏ సంక్షేమ ఫలాలు అందించలేదు కాబట్టి ఈ కార్యక్రమాలని వాయిదా వేయడానికో లేదా ఆ కార్యక్రమాన్ని బంద్ చేయడానికో దాన్ని ఆపేస్తున్నారు. రానున్న 3 నెలల్లో ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ 3 నెలల తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడిన తర్వాత సంక్షేమ ఫలాలు కనుక ఇస్తే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఎలా ఉంటుందని అడిగితే బాగుంటుందేమో, ఇప్పుడే అడిగితే వ్యతిరేకత వస్తుందని భావించారేమో. కానీ మొత్తానికి ప్రజలకి ఒక 3 నెలల కాలంలోనే ప్రజల దగ్గరికి ప్రభుత్వం వచ్చి మా పనితీరు ఎలా ఉందని అడిగే పరిస్థితి అయితే ఉంటున్నట్టు మనకు సమాచారం అన్నమాట. ఇప్పటి వరకు ఈ విషయాలపై పూర్తి సమాచారం అందించిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలండి. నమస్తే.